వేదికపై ఉన్న గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అదే సమయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, CCLA, జిల్లా కలెక్టర్ గారు, అందరికీ మనస్ఫూర్తి నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఈడుపుగల్లుకు వచ్చింది రెవెన్యూ సదస్సులో వచ్చాను. ఇప్పుడే పక్క గ్రామంలో మీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళి సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్నారా, తేమ శాతం కూడా మాయిశ్చర్ కూడా కరెక్ట్గా అసెస్ చేస్తున్నారా, ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా మీరు పండించిన ధాన్యానికి ధర ఇస్తున్నారా లేదా అని చూడడానికి వచ్చాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం అంతా కూడా మీరు కలలు గని 5 సంవత్సరాలు బాధలు పడి మళ్ళీ NDA ప్రభుత్వం వస్తే తప్ప మాకు న్యాయం జరగదని ముక్త కంఠంతో ఓట్లేశారు, పెద్ద మెజార్టీతో గెలిపించారు, అనేక ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు నెరవేర్చడానికి 6 నెలలుగా మేము కష్టపడుతున్నాం, ఇంకా కష్టపడతాం. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపించాలనేది మా ఆలోచన. ఒక ఉదాహరణకు నేను చాలాసార్లు చెప్పాను, చెప్పినప్పుడు మీరు కూడా క్షేత్రస్థాయిలో చూశారు ఏ విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించింది. భూ కబ్జాలు మొదలుకొని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా 4వ వచ్చాను. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు చూడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సమస్యలు రాత్రింబగళ్ళు నేను ఆలోచించిన ఇంకా పరిష్కార మార్గాలు దొరకలేదంటే మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత విధ్వంసం జరిగిందో. కానీ ఒకటే హామీ ఇస్తున్నా, మీరు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ రోజు వీరోచితంగా ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం, కానీ నిలబెట్టిన అభ్యర్థుల్ని 93% గెలిపించారంటే ఇది మీరు చూపించిన అభిమానం. ఓట్లు కూడా మామూలుగా వేయలేదు, 57% ఓట్లు గుద్దారు మీరంతా కలిసి. మేమెంత చేసినా అది తక్కువే అవుతుంది, కానీ ఇది ప్రజా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ ఆశల మేరకు పనిచేసే ప్రభుత్వం అని మరొక్కసారి చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఉండే సమస్యలను కూడా నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. నేనే అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను. 14 సంవత్సరాలు అప్పుడున్నాను, ఇప్పుడు పూర్తి చేస్తే 19 సంవత్సరాలు అవుతుంది. 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నా రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. ఇక్కడ కూడా ప్రస్తుతానికి ఎవరు బ్రేక్ చేసే పరిస్థితిలో కూడా లేరు. కానీ మీరు ఒక్క విషయం చూస్తే ఏ నాయకుడు చేయనంత విధ్వంసం జరిగింది. పరిపాలన అంటే 1-2 ఒక మనిషి అసమర్థుడున్నా, అవినీతిపరుడున్నా కొన్ని సమస్యలు వస్తాయి, కానీ ఇన్ని సమస్యలు సృష్టించి మన జీవితాలను అంధకారం నెట్టే పరిస్థితి వస్తారని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక పక్క అవినీతి, ఇంకొక పక్క వ్యవస్థలను విధ్వంసం చేయడం, పరిపాలనలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం, అన్నీ కలిపి ఈరోజు అనేక సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. ఒక్క విషయం మీరు చూస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఆఫీస్కి బయట వస్తున్నాను. బయట వచ్చినప్పుడు మీరు అందరూ కాగితాలు ఇస్తున్నారు. ఆ కాగితాలన్నింటికి నేను ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు చూస్తే 1,57,481 అర్జీలు నా దగ్గరకు వచ్చాయి. నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి. ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 అప్లికేషన్లు వచ్చాయి, అంటే 50% అందులోనే ఉన్నాయి. ఇంటి జాగాల కోసం 9,830. ల్యాండ్ గ్రాబింగ్, మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే 9,528 కంప్లైంట్స్ వచ్చాయి. 1-2 కాదు, 10,000 కంప్లైంట్స్ ఇప్పటికే.
ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం 8,366 వచ్చాయి. అదే మరిగా ఎన్క్రోచ్మెంట్స్ చూస్తే 8,227 వచ్చాయి. ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక 8,000 వచ్చాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే 22A ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని 22A కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి. మార్చింది నెంబరే, కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. దానిపైన మళ్ళా ఒకసారి ఆలోచించి మీరు చూస్తే 22A వేస్తారు. వాళ్లే వచ్చి చెప్తారు మీ దగ్గరకు వచ్చి, నీది గవర్నమెంట్ భూమి, అది నాకు ఇచ్చేసి నీకు కావాలంటే కొంత డబ్బులు ఇస్తాను అని మీతో రాయబారం చేసి సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఒకసారి మీరు ఒప్పుకొని ఆ భూమి ఇచ్చేస్తామంటే ఇమీడియట్గా 22A మారిపోతుంది. అది మళ్ళా మీ పట్టా భూమి అవుతుంది. ఆ పట్టా భూమి వాళ్ళు కబ్జా చేసే పరిస్థితికి వస్తున్నారు. 1, 2 కాదు, కొన్ని వందల కేసులు జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఏకైక సమస్య మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని అక్కడి నుంచి పట్టుదలగా ముందుకు పోయాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే భూమి అనేది ఒక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఒక గజమైన, ఒక సెంటైరా, ఒక ఎకరా అయినా మనకు ప్రాణంతో సమానం. నేను ఇప్పుడే ఈ ఊర్లో చూశాను, అన్నదమ్ముల గొడవ, భూ వివాదాన్ని చూస్తే పెద్ద సమస్య. అంటే ఎవ్వరు కూడా భూమి విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తారు, అదే సర్వస్వాన్ని భావిస్తారు. అలాంటి భూమిని ఇష్టానుసారంగా వచ్చారు. భూమికి మనకు అవినాభావ సంబంధం ఉంది, విడదీయలేని సంబంధం ఉంది. అందుకని నేను చూశాను. ఒకసారి మీరు చూస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు, మీరు చూశారు, ల్యాండ్ కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాన్లు పెట్టుకుని మీ భూమి మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాం, భూమి అనేది అప్పటికే ఒక తప్పు చేశారు. భూమి మీది, మీ తాతో మీ ముత్తాతో మీ తండ్రో మీకు భూమి ఇస్తే, లేకుంటే మీరు కష్టపడి భూమి కొనుక్కుంటే దానిపైన బొమ్మ వేసుకున్నది ఎవరి బొమ్మ అంటే భూమి మంది, కష్టం మనది. మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని ఆ దాని మీద ఉండవలసిన రాజముద్ర ఉండాలి, మీకు గ్యారంటీ ఉండాలి. ఇది నా భూమి, ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా సొంత బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. తిట్టినా కూడా లాభం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మనం నోరు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే మన భూమి సర్వే చేస్తానంటాడు, తప్పు లేదు. మన రికార్డ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చాలా సిస్టమేటిక్ రికార్డ్స్ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా మీరు చూస్తే 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ రికార్డ్స్ చూసినప్పుడు తెలంగాణలో ఉండే హైదరాబాద్ రికార్డ్స్ కొంచెం గజిబిజిగా ఉంటాయి. అప్పుడు నిజాం పాలనలో ఉన్నారు కాబట్టి, కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కాబట్టి, పోయేటప్పుడు ఆ భూములు అక్కడ వదిలిపెట్టారు కాబట్టి కొన్ని అవకతవకలు కానీ రికార్డులో కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే భూములు మాత్రం బ్రిటిష్ వాళ్ళు చాలా పకడ్బందీగా రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు కేఎం, అదే మరి మున్సప్ ఉండేవారు, అదే మారిగా జమాబందీ జరిగేది. జమాబందీలో ప్రతి ఒక్క రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి మనం డబ్బులు కట్టి మళ్ళా మన భూమి మన పేరుతో ఉందో లేదో అని ప్రతి సంవత్సరం చెక్ చేసుకునేవాళ్ళం. అలాంటి ఒక మంచి వ్యవస్థ
ఉండే పరిస్థితి ఇక్కడ. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇష్టానుసారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు కోర్టుకు కూడా పోయే పని లేదు, రెవెన్యూ ఆఫీసర్ ఉండే పరిస్థితి లేదు. కంప్యూటర్లో పెట్టుకొని మనల్ని ఆడిస్తే రికార్డు మారిస్తే మన భూమి మనకు వచ్చే దిక్కు లేకుండా చేస్తే నేను ఒకటే ఆలోచించాను, ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని చెప్పిన మాట ప్రకారం మొదటి కేబినెట్లో పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేసింది మీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతటితో ఆగలేదు, మీ భూమి సర్వే చేస్తున్నాన్ని పేర్లు పెట్టి మొత్తం గెలాక్సీ గ్రనైట్, చాలా కాస్ట్లీ గ్రనైట్, దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేసుకొని మీ భూములు నాటే పరిస్థితికి వచ్చాడు. నిద్ర లేస్తే ఆయన ఫోటో చూడాలి, పొలానికి పోతే ఆ ఫోటో చూడాలి. ఏం చేయాలో నాకు అది చూసిన తర్వాత అనిపించింది, ఇది కరెక్ట్ కాదు, ఏ వ్యక్తి కూడా మరి చేయకూడదని చేస్తే ఇప్పుడు ఆ రాళ్లపై నుండే ఫోటో తీయడానికి 12 కోట్లు అయింది. ఇలాంటి మనం చూస్తే చాలా బాధేస్తుంది. ఇలాంటివన్నీ జరిగాయి. అది చూసిన తర్వాత ఈరోజు మీరంతా కూడా మొన్నటి వరకు భయంగా బతికారు. మీ భూమి వేరే వాళ్ళు కబ్జా చేసిన మీ భూమిని 22A పెట్టినా, మీ భూమి మీది కాదని చెప్పినా మీరు మాట్లాడాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది, మీరు స్వేచ్ఛగా ఇక్కడొచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం మీకు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వం